శ్రీ మహాభారతం 9వ భాగం. శ్రీ మహాభారతంలో కథలు. అర్జునుడు పాండవులలో మూడవవాడు. అతను పుట్టినప్పుడు కుంతి, నీ కుమారుడు పరమశివునితో సరితూగేటంత శక్తిమంతుడవుతాడు. ఇంద్రుని వలె అజేయుడవుతాడు. రాజులందర్నీ జయించిన తరువాత 3 సార్లు అశ్వమేధం చేస్తాడు. శివుడ్ని ప్రసన్నం చేసుకుని పాశుపత దివ్యాస్త్రాన్ని సంపాదిస్తాడు అని అశరీరవాణి పూలవానలు కురిపిస్తూ పలికింది. పాండవులు చిన్నప్పుడు కౌరవులతో కలిసి హస్తినాపురంలో ఉంటుండేవారు. బాల్యంలోనే అర్జునుడు అస్త్రవిద్య, సంగీతం, నాట్యం క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. మొట్టమొదట అర్జునుడికి ధనుర్వేదంలో పాఠాలు చెప్పింది, బాణాలు వేయడం నేర్పింది సుఖమహర్షి. తరువాత కృపాచార్యుడు, ఆ తరువాత ద్రోణుడు అర్జునుడ్ని మేటి విలుకాడుగా మలచారు. ఓసారి ద్రోణుడు, ఆయన శిష్యులు గంగానదిలో స్నానం చేస్తుండగా ఆచార్యుని కాలు ఒక తిమింగలం పట్టుకుంది. శిష్యులందరూ ఎంత ప్రయత్నించినా తిమింగలం పట్టునుంచి గురువుగార్ని విడిపించలేకపోయారు. చివరికి అర్జునుడు వేసిన బాణంతో తిమింగలం ద్రోణుణ్ణి వదిలి పలాయనం చిత్తగించింది. ద్రోణుడు సంతోషించి అర్జునుడికి బ్రహ్మశిరాస్త్రం ఉపదేశించాడు. ఆ అస్త్రాన్ని మానవుల మీద ప్రయోగించడానికి వీల్లేదు. మానవాతీత మూర్తుల మీదే అది పనిచేస్తుంది. ఇలా ఉండగా దుర్యోధనుడికి పాండవులందర్నీ హతమార్చి రాజ్యం మొత్తం చేజిక్కించుకోవాలన్న దురాశ కలిగి వాళ్లందర్నీ వారణావతం అనే పట్టణానికి పంపాడు. పాండవులకి దుర్యోధనుడి కుట్ర తెలిసిపోయింది. అక్కడ నుంచి యుక్తిగా తప్పించుకుని వాళ్లందరూ బ్రాహ్మణ వేషాలలో ఏకచక్రపురం చేరారు. ఆ సమయంలో పాంచాల రాజు ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం చాటించాడు. స్వయంవరమంటపం ఎంతో సొగసుగా నిర్మించారు. ఉక్కు తీగలతో పురిపెట్టిన అల్లెత్రాడు గల పెద్ద విల్లు ఒకటి వేదిక మీద ఉంచారు. ఆ విల్లు వంచి నారిని సంధించి బాణం ఎక్కుపెట్టి పైన చాలా ఎత్తులో ఉన్న చేపను ఒకే దెబ్బలో కొట్టాలి. మధ్యలో ఒక చక్రం గిర్రున తిరుగుతూ ఉంటుంది. దానికి ఏమాత్రం తగలకుండా దాని మధ్యగుండా బాణం వేయాలి. అలా వేయగలిగిన యోధుడ్ని ద్రౌపది పెళ్లాడుతుంది. దుర్యోధనుడు, కర్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు వంటి యోధానియోధులు ఆ స్వయంవరం మహోత్సవానికి హాజరయ్యారు. బ్రాహ్మణ వేషాలలో ఉన్న పాండవులు వెళ్లారు. క్షత్రియ వీరులు, రాకుమారులు ప్రయత్నించి విఫలమయ్యారు. కర్ణుడు విర్రవీగుతూ వెళ్లి వెల్లకిలాపడ్డాడు. చివరికి మారువేషంలో ఉన్న అర్జునుడు ధనస్సు ఎత్తి చాలా తేలికగా లక్ష్యాన్ని కొట్టగలిగాడు. పాంచాలి అర్జునుడి మెడలో వరమాల వేసింది. అర్జునుడి కపికేతనం గురించి చిత్రమైన కథ ఉంది. ఒకసారి దేశయాత్రకు వెళ్లిన అర్జునుడు రామేశ్వరం నుంచి లంక వరకు శ్రీరాముడు నిర్మించిన వారధిని చూసి విస్తుపోయాడు. అయితే వంతెన నిర్మాణానికి కోతుల సాయం తీసుకోవడం మాత్రం అర్జునుడికి నచ్చలేదు. గొప్ప ధనుర్విద్యా నిపుణుడైన శ్రీరామచంద్రుడు బాణాలతో వంతెన నిర్మించుకోవలసింది అనుకున్నాడు. సముద్ర తీరాన కూర్చుని రామాయణం పఠిస్తున్న ఒక పండితుడి దగ్గరకు వెళ్లి ఇదే ప్రశ్న వేశాడు. అయినా సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడొక కోతిపిల్ల వచ్చి, శ్రీరాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే కోతులన్నీ దాని మీదనుంచి నడిచి ఉంటే ఆ వారధి ఆనాడే కుప్పకూలి ఉండేది అని సమాధానమిచ్చింది. శ్రీరాముడు బాణాలతో వంతెన నిర్మిస్తే కోతుల బరువుకే అది కూలటమా అని సవ్యచాచి బిగ్గరగా నవ్వాడు. పిల్లకోతికి అతనికి మధ్య వాదోపవాదం చెలరేగింది. రాముడి సంగతి అలా ఉంచు. నేను బాణాలతో వంతెన కడతాను. నువ్వు పడగొట్టగలిగితే నేను అగ్నిలో దూకి ప్రాణాలు విడుస్తాను. నేను జయిస్తే ఎప్పటికీ మీ వానరజాతి అంతా నాకు బానిసలుగా, సేవకులుగా ఉండాలి. సరేనా అన్నాడు. సరేనంది మర్కటం. అర్జునుడు బాణాలతో వంతెన ఏర్పరిచాడు. కోతి అడుగు పెట్టగానే అది పుటుక్కుమంది. మళ్లీ వంతెన కట్టాడు. మళ్లీ కూలిపోయింది. అర్జునుడు మంట చేసి ఆ జ్వాలల్లోకి దూకటానికి సంసిద్ధుడయ్యాడు. ఇంతలో ఒక బాలుడు వచ్చి, న్యాయమూర్తిగా వ్యవహరించే పెద్ద మనిషి లేకుండా మీరు వేసుకున్న పందెం ధర్మసమ్మతం కాదు. నీ ఆత్మత్యాగం చెల్లదు అన్నాడు అర్జునుడితో. అర్జునుడు అతని మాటలు వినకుండా మంటల్లోకి దూకబోతుండగా, సరే మరోసారి పందెం కాయండి,
ఈసారి నేను న్యాయం చెబుతాను. అప్పుడు కూడా ఓడిపోతే మీ ఇష్టం అన్నాడు బాలుడు. వానరం, అర్జునుడు అందుకు సరేనన్నారు. అర్జునుడు మళ్లీ వంతెన నిర్మించాడు. పిల్లకోతి చకా ఎక్కి నిలబడింది. ఈసారి వంతెన చెక్కుచెదరలేదు. పిల్లకోతి శరీరాన్ని పెంచింది. పర్వతమంత ఎత్తు ఎదిగింది. అయినా వంతెన తొణకలేదు. కోతికి అర్థమైంది. రామచంద్ర ప్రభో అంటూ వెళ్లి బాలుడికి పాదాభివందనం చేసింది. శ్రీకృష్ణ అంటూ వెళ్లి పార్థుడు బాలుడి పాదాలు పట్టుకున్నాడు. పిల్లవాడు చిరునవ్వు నవ్వుతూ ఇద్దర్నీ లేవనెత్తి, ఇకమీదట అర్జునుడి పతాకం మీద నీ గుర్తు ఉంటుంది అని కోతిని ఆశీర్వదించాడు. గీతా మహాత్మ్యము. చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వాత్ జ్ఞానమంజస. సచ్చిదానంద స్వరూపుడగు శ్రీకృష్ణ పరమాత్మచే ఈ గీత స్వయముగా అర్జునునకు చెప్పబడినది. ఇది 3 వేదముల సారము. పరమానంద స్వరూపము. తన్మాశ్రయించిన వారికిది శీఘ్రముగా తత్వజ్ఞానమును కలుగజేయును.